ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 25% సుంకాలు అమల్లోకి రాగా మరో 25% సైతం విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీనివల్ల భారత ఆర్థిక పరిస్థితి, స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలపై సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందర్ రామిరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విధించిన సుంకాలకు ఇది అదనమని కూడా చెప్పారు. మొదట విధించిన 25% సుంకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి. అదనంగా మరో 25% సుంకాలు కూడా అమలు పరుస్తానని చెప్పి కూడా ట్రంప్ ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ సుంకాలు ఏ విధంగా మన భారత ఆర్థిక వ్యవస్థపై చూపిస్తాయని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్సిపి టెక్నాలజీస్ అధినేత సుందరరామ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకుందాం. నమస్తే సుందరరామ్ రెడ్డి గారు. సార్, ప్రస్తుతము ట్రంప్ ఎక్కడ చూసినా ఆర్థికతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ గురించే చర్చిస్తున్నారు. అసలు ఆయన సుంకాలు ఎందుకు ఈ విధంగా విధించాల్సి వస్తుంది? అసలు ఎందుకు అమెరికా అంత డామినేషన్ గా ఎందుకు ఉంటుంది వాళ్ళ? ఇప్పుడు అమెరికాలో వాళ్ళు 30 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి మనం గర్వంగా చెప్తాం, కానీ వాళ్ళు ఎవ్రీ ఇయరే చేసిన అప్పులకి తీర్చుకోవాలంటే 1 ట్రిలియన్ పే చేయాల్సి ఉంటుందండి ఈ సంవత్సరం నుంచి పర్టికులర్గా. అంటే వాళ్ళ మొత్తం స్పెండింగ్ వచ్చేకల్లా ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ వచ్చేకల్లా 9 ట్రిలియన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఈ టైం నుంచి ఒక డెట్ పాత తీసుకున్న బకాయిలు తీర్చుకోవడం కోసం 1 ట్రిలియన్ కావాలి. అంటే గవర్నమెంట్ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే ఇంకొక 9 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నమాట. అంటే టోటల్ వాళ్ళకి 10 ట్రిలియన్స్ అమౌంట్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని ఫిల్ చేసుకోవటం కోసం ఈ ట్రంక్ కాల్ పేరు చెప్పేసి అన్ని దేశాలని హడలు తీస్తున్నారండి. లాస్ట్ 5 months నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి కంట్రీ వాళ్ళు కూడా ఎక్కడ చూసినా సరే ట్రంప్ ట్వీట్స్, ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడు అంటే ఈరోజు వచ్చేసి ఏ కంట్రీ మీద ఎంత టారిఫ్ వేస్తాడో అన్నట్లో ఉంది. అమెరికన్ రన్ చేయడం కోసం వచ్చినట్లేదండి. అమెరికా అంటే ఒకప్పుడు ఒక పెద్దన్న పాత్ర, అంటే ప్రపంచంలో ఎక్కడేం జరిగినా సరే ఒక పెద్దన పాత్రలాగా వచ్చేసి మధ్యలో రిజర్వ్ చేస్తూ ఉంటాడు ఇష్యూస్ను. అలాంటిది ఇప్పుడు ఎక్కడ ఇష్యూస్ వచ్చినా సరే అమెరికా నుంచే వస్తున్నాయండి ఆ ఇష్యూస్ అన్ని కూడా. అంటే చూడబోతే లేదు, ఈ ఈగో ఇష్యూ లాగా ఉంది తప్ప ట్రంప్కి ఒక ఆర్థిక వ్యవస్థ, ఒక నిపుణులు, ఒక కమిటీ ఇలాగేం లేదండి. మొత్తం అతను ఓన్గా నిద్రలో ఏదొస్తే మరుసటి రోజు కల్లా మార్నింగ్ అలా డిప్లాయ్ చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే మనదంటే వదిలేసేయండి. చైనా, జపాన్ వాళ్ళతోటి టైప్ అయిపోయిందండి. 15% అనౌన్స్మెంట్ చేశాడు. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ ఒక 15% పెంచాడు. అంటే ఓవర్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటే ఇలా పోతూనే ఉన్నాడు. టారిఫ్ విధించినప్పుడు దాన్ని మనం ఎక్కువ ధరకే వాళ్ళకి మనమైతే నష్టపోయే అవకాశం ఎక్కడ లేదు. మనం దాన్ని రేట్ పెంచాల్సింది. అంటే ఒకవేళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పర్సెంటేజ్ తగ్గొచ్చు, కానీ మనమైతే దానికి రేట్ పెంచాల్సింది. అప్పుడు చివరిగా అమెరికన్ కన్జ్యూమర్ పే చేయాలి. నేనున్నది అమెరికన్ కన్జ్యూమర్సే పే చేసుకోవాలి. ఏ బిజినెస్ కూడా లాస్లో రన్ చేయరండి. ఏ కంట్రీలో అమ్మాల్సి ఉంటే ఆ కంట్రీలో ట్యాక్స్లు మొత్తం కూడా వాళ్ళ కన్జ్యూమర్ మీదే పాస్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. డెవలపింగ్ కంట్రీస్ కంటే వాళ్ళ లోకల్ ఇండస్ట్రీ ప్రొటెక్షన్ కోసం ఇంపోర్ట్ మీద ట్యాక్స్లు భారీగా వేస్తుంటారు. ఇండియా ఉందనుకోండి, లోకల్ డైరీస్ కావచ్చు, లోకల్లో ఉన్న ఫార్మర్స్ కావచ్చు, లోకల్గా ఉన్న 2 వీలర్స్ 4 వీలర్స్ కావచ్చు, వాటి ప్రొటెక్షన్ కోసం ఇంపోర్ట్ మీద 100% ట్యాక్స్లు వేస్తే అర్థం ఉంది. ఎందుకంటే అది లోకల్ ఇండస్ట్రీ ప్రొటెక్షన్ కోసం కాబట్టి. బట్ అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీస్లో ట్యాక్స్లు ఎందుకండి? వాళ్ళకి ఎంత తక్కువలోకి వస్తే అంత బెటర్ కదా వాళ్ళకి. అందుకని ట్యాక్స్ని వాళ్ళు వేరే దేశాల్లో మాకు ఇస్తున్నారు. వేరే దేశాలు ఎవరండి? అమెరికా వాళ్ళే పే చేసుకోవాలి. ఇప్పుడు మొన్నటి వరకు సెమీ కండక్టర్స్ కానీ, లేకపోతే మొబైల్స్ కానీ, లేకపోతే ఫార్మాకి కానీ ఎగ్జామ్షన్ అన్నాడు. ఇప్పుడు అది కూడా లేదు, వాటికి కూడా 1% వేస్తా అంటున్నాడు. ఈ టార్గెట్లు విధించడం వల్ల వాళ్ళు ఏ మేరకు కోలుకునే అవకాశం ఉంటుందా, లేదంటే మనకి ఏ విధంగా నష్టం ఉంటుంది? కంపారిజన్ ఏ విధంగా? ఈ టారిఫ్ వార్ లో విన్నర్ అంటూ ఏమి ఉండదండి. ఇద్దరు అల్టిమేట్ గా లూజర్సే ఉంటారు. ఇప్పుడు ఇండియా చూసుకున్నారనుకోండి, ఇండియా ఆల్మోస్ట్ 18% ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అమెరికాకి వెళ్తాయి. అంటే అమెరికా ఒక ప్రధాన భాగస్వామ్యం అనమాట ఇండియా వాళ్ళకి. మన ఐటీ కావచ్చు, మన ఫార్మాస్యూటికల్ కావచ్చు, మన టెక్స్టైల్స్ కావచ్చు, మన ప్రాసెసింగ్ ఫుడ్స్, రొయ్యలు ఇటు కావచ్చు, మేజర్ మార్కెట్ అమెరికా వాళ్ళు. అలాగని చెప్పేసి అమెరికా తోటి ఇండియా సర్వే అవుతుందంటే లేదండి. టోటల్ జీడిపి గ్రోత్లో జస్ట్ 0.3% మాత్రమే అమెరికాదనమాట. అందుకని అమెరికా వాళ్ళు టారిఫ్ పెంచడం వల్ల ఇండియా ఎఫెక్ట్ అవుతుందంటే ఆర్బీఐ గవర్నరే సాక్షాత్తు అమెరికన్ టారిఫ్ వారితో ఇండియా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు, జీడిపి గ్రోత్ 6.5% తగ్గదులని చెప్పేసి నిన్న మీటింగ్లో చెప్పారండి. దాని మీనింగ్ ఏంటంటే ఇండియా అనేది లోకల్ కన్జంప్షన్ వల్ల గ్రోతే తప్ప ఇంటర్నేషనల్ కాదు. ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోండి, సంవత్సరానికి 4 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటే ఇండియా నథింగ్ అండి ఎక్స్పోర్ట్స్. అందుకని టూ మచ్గా అమెరికా మీద మనం డిపెండ్ అయ్యామంటే అంతేం లేదండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తప్ప మన ఎకానమీ అమెరికన్ ఈవెన్ ఈ 50కి ఇంకో 50 వేసినా సరే స్ట్రైట్ అవే ఎఫెక్ట్ అయ్యేది ఏమన్నా ఉందనుకోండి. రొయ్యల పరిశ్రమ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, టెక్స్టైల్స్ కాతికుతో ఎఫెక్ట్ అవుతుంది, అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్లు లేవండి. అందుకని ఐటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే సార్, ఇప్పుడు చైనా, రష్యా, మన భారత్ ఈ మూడింటిపైనే ప్రధానంగా పెద్ద దేశాలపైన ఫోకస్ ఉంది అమెరికా. అంటే ట్రంప్కి ప్రధానంగా, అమెరికా అనొద్దు ట్రంపే అనాలి.
ఎందుకు సార్ అంటే చైనా అన్న, రష్యా అన్న, మన భారత్ అన్న ఎందుకు ట్రంప్కి అంత అగ్గి మీద గుగ్గులం అవుతుంటాడు? బేసికల్గా ప్రపంచం మొత్తం రెండుగా డివైడ్ అవుతుందండి. నాటో అంటే అమెరికా అండ్ వాళ్ళతో సపోర్ట్ ఉన్న కంట్రీస్ మొత్తం ఒకవైపుగా, బ్రిక్స్ కంట్రీలన్నీ ఒకవైపుగా ఉంటున్నాయండి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ వాళ్ళు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే స్టేజ్కి వస్తున్నారు. ఎందుకంటే గ్రోత్ అంతా ఇక్కడే ఉంది, యూత్ అంతా ఇక్కడే ఉంది, నెక్స్ట్ గ్రోత్ అంతా ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ 10 years లో కూడా. అందుకని ఇందులో బ్రిక్స్ లో ఉండే వాళ్ళ మీద ట్యాక్స్లు పర్టికులర్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే బ్రెజిల్కి 50% ట్యాక్స్లు వేశారు స్ట్రైట్ అవే. మనదంటే ట్రేడ్ డిఫిసిట్ ఉంది, బ్రెజిల్కి మిగిలి ఉందండి అమెరికా వాళ్ళకి మధ్య వేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళ మీద 50 వేశారు. అంటే క్లియర్ స్ట్రాటజీ, బ్రిక్స్ లో ఉన్న ప్రతి దేశాన్ని నేను వదలము, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తా ఉంటున్నారు. ఎందుకంటే సడన్ గా ఇండియా మీద ఇంత విలన్గా ఉండి 50% ట్యాక్స్ వేస్తున్నంత అవసరం నెసరీ ఏం లేదు. అండ్ చైనా మీద నెక్స్ట్ టాక్స్ నడుస్తుంది, వాళ్ళ మీదే ట్యాక్స్ వేస్తున్నాడు. అండ్ బ్రెజిల్ మీద ఆల్రెడీ 50% వేశాడు. రష్యాతో ఎలాగో టైప్స్ లేవు కాబట్టి రష్యా మీద ట్యాక్స్ వేసే ఛాన్స్ లేదు. మొత్తం అయితే బ్రిక్స్ కంట్రీస్ మీద టార్గెట్ చేశారనిపిస్తుంది. నేను అనుకోవటం ఏంటంటే విత్ ఇన్ 1 month కల్లా బ్రిక్స్ కంట్రీస్ మొత్తం కూడా ఒక యూనిఫామ్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయబోతున్నాయండి. నెక్స్ట్ ప్రపంచం 2 కోల్డ్ వార్ కనుక 2గా అమెరికా ఏలియన్స్ యుద్ధం ఎలా జరుగుతుందో జరగబోతుంది. ట్రంప్ కావాలని దాన్ని గెలికి మరీ చూపిస్తున్నాడంట. అది ఈ పర్యవసానం ఎందరో బద్ద మనం చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రపంచం 2గా ఉన్నప్పుడు చాలా ఖచ్చితంగా ఎట్టకట్టు ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఇండియాకి ఆలినా విధానం తీసుకుంటుంది, ఇండియా ఏ వైపుకు ఉండదు అన్నమాట. ఇది అలాంటి ఇండియాని ఫోర్స్ఫుల్ గా రష్యాకి మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మనది డెవలపింగ్ అవుతున్న ఆర్థిక వ్యవస్థ అండి. ఈ టైంలో ఎంత బలమైన పార్ట్నర్ తో మన హెల్ప్ ఉంటే అంత బెటర్ మనకి. ఎండ్ ఆఫ్ ది ఇట్స్ నాట్ అబౌట్ ది ఎమోషన్స్, కంట్రీ గ్రోత్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియన్స్ లో అక్కడ చాలా మంది H1 వీసాల మీద ఉన్నారు, ఇండియన్స్ లో ఐటీతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఇండియాలో కూడా అమెరికా సంబంధించిన కంపెనీస్ దగ్గర 12,000 కంపెనీస్ రన్ అవుతున్నాయి. మన హైదరాబాద్ లోనే 5,000 కంపెనీస్ రన్ అవుతున్నాయి. వీటితో రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ట్రంప్ ఇవాళ వస్తాడు, 5 సంవత్సరాలు వెళ్ళిపోతారండి. బట్ కంట్రీతో కంట్రీ రిలేషన్ ఇప్పుడు కాదు, అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అందుకని ట్రంప్ నోరు జారాడు అని చెప్పేసి మోడీ జారాల్సిన అవసరం లేదండి. అందుకని నెగోషియేషన్ టేబుల్ ఓపెన్ గానే ఉంచాలి. స్టాక్ మార్కెట్ పైన ప్రభావం పడుతుంది, మన స్టాక్ మార్కెట్ లో ఉన్న షేర్స్ వాల్యూ పడిపోతుంది. ఏ విధంగా ఉండొచ్చు? బేసికల్ గా స్టాక్ మార్కెట్ సంబంధించి అమెరికన్ మార్కెట్ అంటే కపుల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అండ్ ఐటీ సర్వీసెస్ అండ్ వాటి మీద ట్యాక్స్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉంటుంది. ఉన్నప్పుడు ఐటీ బడ్జెట్ తగ్గిస్తారు కాబట్టి ఐటీకి అది డ్రాబ్యాక్ అనమాట. అట్లా ఐటీ డ్రాబ్యాక్ ఉంది. అండ్ ఫార్మా టెక్స్టైల్ చాలా చిన్న కంపెనీస్ ఇండియాలో. అందుకని స్టాక్ మార్కెట్ సంబంధించేసి ఈ అమెరికన్ ఈ ఎపిసోడ్ తోటి వచ్చే టూ మచ్ డేంజర్ ఏం కాదండి. కాకపోతే సెంటిమెంటల్ గా ఏంటంటే అమెరికా చాలా పెద్ద మార్కెట్, పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆ కార్డియల్ రిలేషన్షిప్ కోరుకుంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్ దాంతో గజిబిజి అయిందండి. బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇక నేను అనుకోవటం ఎంత పడితే గిడితే ఇంకా 500 పాయింట్లు 1000 పాయింట్లు తప్ప మార్కెట్ ఓవరాల్ కొలాప్స్ అవటం అంటే ఏం జరగదండి. ఎందుకంటే మార్కెట్కి అన్నీ తెలుసు. డౌ థియరీ ప్రకారం ఏంటంటే మార్కెట్లో ప్రతిదీ ముందే డిస్కౌంట్ అవుతూ ఉంటుంది కాబట్టి మార్కెట్ అన్ని డైజెస్ట్ చేసుకుని ఉందండి. ఇప్పటికే వరల్డ్ మొత్తం తీసుకుంటే ఇండియా ఈ సంవత్సరం వరస్ట్ రిటర్న్స్ అండి, అండ్ -3-4లో నడుస్తుంది. కాబట్టి మనం పోగొట్టుకోవడానికి ఏం లేదు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ లో. అంటే ఇది ముందే డైజెస్ట్ చేసుకుని డిస్కౌంట్ చేసుకుని మానసికంగా కూడా సిద్ధమైంది. కాకపోతే వల్టలిటీ గురి అవుతుంది. ఎందుకంటే ఆ న్యూస్ వచ్చినప్పుడల్లా వెనక్కి ముందు షేక్ అవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి నియర్ టైంలో ఆ వల్టలిటీ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ పోతుంటుంది. ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే 95% గ్రోత్ అంతా లోకల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ద్వారా మనకు వస్తుందండి. అందుకని మన ఎక్స్పోర్ట్స్ మీద ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ కాదు. కాబట్టి ఇది 6.5% జీడీపీ గ్రోత్ ఇంతే మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే నిన్నే ఆర్బీఐ 3 రోజుల మీటింగ్ అయిపోయింది, వాళ్ళు క్లియర్ గా చెప్పారు అమెరికన్ మన మీద ఉండదన్నారు. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలంటే ఇంకా ఆర్థికంగా నష్టపోవడం. అటు రష్యా కానీ ఉక్రెయిన్ కానీ, ఇటు ఇజ్రాయెల్ పలు దేశాల మీద హమాస్ అంటుంది, పాలస్తీనా అంటుంది, ఆ విధంగా ఇరాన్ కూడా, ఇరాక్ ఏదో విధంగా అక్కడక్కడ అంటే క్లారిటీగా లేదు. ఆ విషయంలో ఈ ఏడాది మొత్తం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు? ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ కూడా ఇంకా 4-5 months వరకు కూడా ఈ టారిఫ్ సెటిల్మెంట్ కోసమే అటు ఇటు బ్యాడ్ న్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి మార్కెట్ అక్కడక్కడే రొటేట్ అవుతూ ఉందండి. మనం స్టాక్ మార్కెట్ని హిస్టారికల్ డేటా చూసామనుకోండి, ప్రతి 2-3 years ఒకసారి మార్కెట్ రెస్ట్ తీసుకోవడం తర్వాత బ్రేక్అవుట్ అవడం మామూలే. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఎవ్రీ 3 or 4 years ఒకసారి 20% గ్రోత్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది ఇయర్లో లేదు, ఫ్లాట్ రిటర్న్సే వస్తుంటాయి. లాస్ట్ ఇయర్ ఫ్లాట్ రిటర్న్సే వచ్చినాయి, ఈ సంవత్సరం ఫ్లాటే ఉండొచ్చు. 2026 డెఫినెట్గా మంచి ఇయర్ అవుతుందండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అప్పటికల్లా ఈ టారిఫ్ సెటిల్ అవుతాయి కాబట్టి ఈ వరల్డ్ లో ఈ పాయింట్ ఆఫ్ టర్మ్ లో ఎక్కడ 6.5% జీడీపీ గ్రోత్ లేదండి. ఈ అమెరికన్ మార్కెట్ అన్సర్టనిటీ వల్ల కూడా మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అమెరికన్ ఎపిసోడ్ ఎంటైర్ ఇండియా జీడీపీ గ్రోత్ లో హార్డ్లీ 0.2 నుంచి 0.3 మధ్య ఉంటుంది, అంతమించే ఉండదు. అంటే రష్యాతో టైప్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆయిల్ ద్వారా అది ఎంతకంత రికవరీ అవుతుంది మనకి. కాబట్టి ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీస్ ఉంది రష్యా నుంచి మనకి, అండ్ అదే టైంలో లోకల్ గా డొమెస్టిక్ గ్రోత్ పెరుగుతుంది.
అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీగా మారింది. అంటే ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఓవర్ నైట్లోనే అమెరికా వాళ్ళ బెదిరింపులకి ఇండియా బెదరాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైంలో వాళ్ళు ఏదైనా చేసినా సరే అది ఈగో రెచ్చగొట్టడం కోసం చేయడమే తప్ప వాళ్ళకి వచ్చే లాభం కూడా ఏం లేదు. ఎందుకంటే పక్కనున్న బంగ్లాదేశంలో మనకున్న తగ్గించారు టారిఫ్, అంటే పక్కనున్న పాకిస్తాన్లో తగ్గించారు 19% వాళ్ళకి, వియత్నాంలో తగ్గించారు. అంటే మనకన్నా చిన్న చిన్న కంట్రీస్కి వాళ్ళు ట్యాక్స్లు తగ్గించేసి మన మీద ఎందుకు 50% దాకా వేశారు అంటే నువ్వు రష్యా పక్కన వదిలేసి మా వైపు చేరు అన్న ఒక సింబల్స్ కోసం ఉంది అంతే. అంటే ఈ టారిఫ్ ఫైనలైజ్ ఏం కాదు. రేపొద్దున వచ్చేసి ఇండియాలో జీరో ట్యాక్స్ అనే పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ట్రంప్ టుంపర్తనం అందరికి అర్థమైంది. ఆగస్ట్ మంత్ 25th కల్లా వాళ్ళ టీం వస్తుందండి, వాళ్ళు అప్పుడు ఫైనలైజ్ చేస్తారు. అండ్ అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత ఉంది. ఏదైనా కానీ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి టోటల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్తో పోల్చుకున్న 18% అండి, టోటల్ ఇండియన్ జీడిపి గ్రోత్తో పోల్చుకున్న 0.2 అండి. ఇట్స్ ఏ నెగ్లిజిబుల్. బట్ అదే టైంలో ఇండియా 4 ట్రిలియన్ నుంచి 10 ట్రిలియన్ ఫోకస్ చేస్తా ఉన్న టైంలో ఏ చిన్న ఎక్స్పోర్ట్స్ ఛాన్స్ కూడా వదులుకునే ఛాన్స్ ఉండదు. ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే దాదాపు ఈ ఇయర్ మొత్తం కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, అదే సంకేతాలు కూడా ఉన్నాయి కదా ఆర్థికంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండొచ్చు? లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో గోల్స్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒక రిటైర్మెంట్ గోల్ కోసము, లేదా ఒక కిడ్ ఎడ్యుకేషన్ గోల్ కోసము, ఒక ఇల్లు కొనుక్కోవడం కోసం, ఒక కార్ కొనుక్కోవడం కోసం ఏదో ఒక గోల్ ఓరియంటెడ్ గా మీరు బిగిన్ చేశారనుకోండి, మార్కెట్ టెంపరీ పడితే మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి, అంటే పెరిగితేనే తక్కువ యూనిట్లు వస్తాయి, మనకు వచ్చే నష్టం లేదండి. కాబట్టి అప్పులు చేసి మార్కెట్లో పెట్టాలి, లంసమ్ మార్కెట్లో పెట్టాలి, అలాంటితో పోల్చుకుంటే ఎవ్రీ మంత్ మీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మంత్లీ 5,000 10,000 పెట్టుకుంటూ పోతున్నప్పుడు ఇలాంటి వాలటిలిటీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఇది కొత్తది అంటే లేదండి, ఇంతకు మించి చాలా చూసాం మనం. మనీ డిమానిటైజేషన్ అప్పుడు చూసాము, కోవిడ్ అప్పుడు చూసాము, అంటే అన్ని చోట్ల అన్ని వార్లు మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. బట్ స్టిల్ ఎవ్రీ ఇయర్ అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటుంది. అందుకని నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. నాలెడ్జ్ లేకుండా మనం ఇటుపోతే ఎమోషనల్ థింక్ చేస్తాం, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అన్ని డిస్కౌంట్ అవుతాయి. ఇప్పుడు ఇండియాలో కాకపోతే ఏ దేశంలో పెడతారండి, ఇంతకు జీడిపి గ్రోత్ ఎక్కడా లేదు. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇవేం పనిచేయవు కరెక్టే, బట్ లాంగ్ టర్మ్ లో ఎంటర్జీ గ్రోత్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. వాలటిలిటీని చూసి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సుందరం రెడ్డి గారు. ప్రస్తుతం బలమైన ఆర్థిక పునాదులు ఉన్న భారత్కు టారిఫ్స్ అంటే ట్రంప్ విధించే టారిఫ్స్ కాస్త ఇబ్బందికరమైనప్పటికీ లాంగ్ స్టాండింగ్లో అవన్నీ కూడా సమసిపోతాయని చెప్పి కూడా సుందరామరెడ్డి గారు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇలాంటివన్నీ సహజం. స్టాక్ మార్కెట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాలటాలిటీ వస్తూనే ఉంటుంది, తిరిగి పుంజుకుంటుంది. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎలాంటి సంకోచం లేకుండా కూడా నాణ్యమైన స్టాక్స్ని ఎంచుకొని దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.